నమస్తే అన్న, అందరికీ నమస్కారం. యూఏఈలో ఇరాన్ తీవ్రవాదులను పట్టుకున్న యూఏఈని మనం చూసుకుంటే కువైట్ ప్రశంసించింది. వివరాల్లోకి వెళితే ఉగ్రవాద ముఠాను ఛేదించి దాని యొక్క సభ్యులను అరెస్టు చేసిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భద్రతా అధికారుల అప్రమత్తతను, సమర్థతను కువైట్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రశంసించింది. జాతీయ ఐక్యతను దెబ్బతీయడం, దేశాన్ని అస్థిరపరచడం లక్ష్యంగా ఆ బృందం కార్యకలాపాలలో పాలు పంచుకుందని, ఇందులో భాగంగా ఉగ్రవాద విధ్వంసక చర్యలు చేపట్టడం, బాహ్య సంస్థలతో సంబంధాలు కొనసాగించడం వంటివి ఉన్నాయి. ఇది యూఏఈ సార్వభౌమత్వానికి, భద్రతకు తీవ్ర ఉల్లంఘనని చెప్పేసి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అన్ని రకాల ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని తాము గట్టిగా తిరస్కరిస్తూ ఉన్నామని చెప్పి కువైట్ పునరుద్ఘాటించింది. అటువంటి చర్యలకు మద్దతు ఇచ్చేవారిని లేదా వాటిని సహకరించే వారిని ఖండించింది. అలాగే యూఏఈకి తమ పూర్తి సంఘీభావాన్ని ధృవీకరిస్తూ జాతీయ భద్రత, స్థిరత్వం మరియు సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి యూఏఈ అధికారులు తీసుకుంటూ ఉన్న అన్ని చర్యలకు కువైట్ మద్దతు తెలిపిందనమాట. అలాగే కువైట్లో కూడా మనం చూసుకుంటే తీవ్రవాదులు పట్టుబడుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 40 నుంచి 50 మంది ఉగ్రవాదులను కువైట్ అధికారులు అరెస్టు చేసి ప్రస్తుతం వాళ్ళని జైల్లో ఉంచి విచారణ జరుపుతూ ఉన్నారు. కోర్టు ముందు హాజరుపరిస్తే కానీ వాళ్ళకు గరిష్ట శిక్ష, ఉరి శిక్ష లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నమాట. ప్రస్తుతం యూఏఈలో కూడా మనం చూసుకుంటే ఇరాన్కు సంబంధించిన 27 మంది తీవ్రవాదులు పట్టుబడ్డారని చెప్పేసి యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి కువైట్ మరియు యూఏఈలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో మీ చుట్టుపక్కల అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతూ ఉన్నట్లు మీకు అనుమానం వస్తే కానీ వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని చెప్పేసి యూఏఈ ప్రభుత్వం మరియు కువైట్ ప్రభుత్వం ఆయా దేశాలలో నివసిస్తూ ఉన్న పౌరులు కావచ్చు, లేకపోతే ప్రవాసులకు ఒక సందేశాన్ని అయితే పంపించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.